సో బ్లాక్ బాస్టర్ సక్సెస్ వైపుకి తొక్కుకుంటూ మీటర్ని తీసుకొస్తున్న పక్కా కమర్షియల్ సినిమాతో మన ముందుకు వస్తున్న న్యూ అవతార్లో కనిపిస్తున్న కిరణ్ అబ్బవరం విల్ స్పీక్ నా. నమస్కారం అండి తమ్ముడు. హాయ్ హాయ్ తమ్ముడు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రజెన్స్ ఎప్పుడు అంటే నా సినిమాల వరకు నేను ఎప్పుడు చూసినా చాలా రాగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగుందమ్మా అని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా టీం వాళ్ళందరికీ ఇప్పటికీ టీజర్ లాంచ్ అయింది, 2 పాటలు వచ్చాయి, అన్నిటికీ మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ట్రైలర్ ఎలా అనిపించింది అందరికీ? థ్యాంక్ యూ. మేము నిజంగా మా టీం అందరం చాలా ఎగ్జైట్మెంట్ ఆపుకొని లోపల మొత్తం దాపెట్టుకొని చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాం, కానీ థియేటర్లో మాత్రం చాలా బ్లాస్ట్ అయ్యేలానే ఉంటుంది ప్రతి ఒక్కటి. నిన్ననే రీల్స్ చూసాం వెళ్ళి, కార్తీక్ అనే నేను కూర్చొని సినిమా చూసేటప్పుడు నేను చూస్తున్నప్పుడు నాకే ఆ ఫీలింగ్ అనమాట, ఏంట్రా ఇంత పెద్ద సినిమా తీసేసామా, ఇంత గట్టిగా ఉందేంటి సినిమా, రేపు థియేటర్లో ఆడియన్స్ ఎలా చూడబోతున్నారు దీన్ని అన్నదానికి నిజంగా చెప్తున్నాను, మీ ఊహలకే వదిలేస్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా థియేటర్లో మాస్ డబల్ త్రిబుల్ ఉంటుంది. April 7th ఇంకా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, పర్లేదు. థియేటర్లో మీరు ఊహించిన దానికన్నా నిజంగా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడాను ఇంతకుముందు ఈవెంట్స్లో అంతా, మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలి. యాక్చువల్గా నిన్నటితో నేను బెంగళూరు నుంచి అన్నీ సర్దేసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చి 5 years అయింది నిన్నటితో. నాకు నేను అదే అనుకున్నాను అనమాట. ఈరోజు ట్రైలర్ లాంచ్ పడుతుంటే అరే ఇంకా జాబ్ మానేసి ఏ నమ్మకంతో వచ్చానో ఇక్కడికి తెలియదు సినిమాల్లోకి. ఇప్పటికీ చూస్తుంటే నాకు అది కలలా ఉంది. అరే నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసానని చెప్పి. ఎటు అయిపోయిందో ఈ 5 years, ఇంత స్పీడ్గా వెళ్ళిపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి సినిమా చేసుకుంటూ వచ్చేసాను. బట్ నా నమ్మకాన్ని నిజం చేసింది మాత్రం మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ. థ్యాంక్ యూ. అంటే 5 years, ఇది నా 7th ఫిలిం. 5 yearsలో షార్ట్ ఫిలిమ్స్ ఒక 6 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. షార్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత సినిమాలు. వెరీ గ్లాడ్ ఇంత షార్ట్ టైంలో మీ అందరి దగ్గర నుంచి ఇంత మంచి రెస్పాన్స్ పొందడం, చేసిన అన్ని సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ అవ్వడం, వెరీ హ్యాపీ. అందులో పెద్ద పెద్ద బ్యానర్స్, మోస్ట్ రెస్పెక్టబుల్ బ్యానర్స్ అండ్ పీపుల్తో పనిచేయడం, వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా నా షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఇప్పటిదాకా వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఫ్రమ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి టిల్ ద ప్రొడ్యూసర్ గారి వరకు ప్రతి ఒక్కరికి, నా షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి సినిమాల వరకు మళ్ళీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ. అలాగే మీడియా వాళ్ళందరికీ, నాకు ఇంకా గుర్తు రాజావారి రాణి గారి సినిమాకి బయట అందరినీ అడుగుతూ ఉండేవాను అనమాట. ఇప్పుడు మామూలుగా సినిమా అయిపోగానే మనము రివ్యూ తీసుకుంటాం కదా అందరి దగ్గరికి, ఎలా ఉందన్న సినిమా అని. ఇక్కడ నాకు ఇంకా గుర్తు అందరి ఫేస్లు. రాజావారి రాణి గారు ప్రివ్యూ వేసినప్పుడు బయట ఆడియన్లో ఉండి అందరినీ నేను అడిగేవాడిని, నేను రివ్యూ తీసుకున్నాను. మైక్ ఒకటి, కెమెరా ఉండేది కాదంతే. ఎలా ఉందన్న, పర్లేదా, చూడొచ్చా నన్ను, ఎలా ఉందన్న సినిమా ఏంటి అని చెప్పి అందరిని అడుగుతుండేవాడిని. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి మీటర్ సినిమా వరకు నిజంగా చాలా జర్నీ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. అందరూ చాలామంది అంటున్నారు, అన్న కొంచెం గ్యాప్ తీసుకోనా, బ్రేక్ తీసుకో, నిద్రపోతున్నావు లేదా అక్కడ రామోజీ ఫిలిం సిటీలో పడుకుంటున్నావా అని. ఎందుకో తెలియదు, వచ్చినప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి పట్టుకునింది. నిద్ర లేచినప్పటి నుంచి కెమెరా ముందు యాక్ట్ చేయాలి, లేకపోతే ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదైనా కూర్చొని కథ రాసుకోవాలి, కథలు వినాలి. సినిమాకి సంబంధించిన వర్కే ఈ 5 years, ఇంకేం తెలియలేదు. ఈ 5 yearsలో చాలా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటాను. ఖచ్చితంగా ఇప్పటి వరకు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తో ఇంకా మీకు మంచి మంచి సినిమాలు చేస్తున్నాం, ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఇంకా నాకు హ్యాపీ అయిన విషయం ఏంటి అంటే, ఇంత షార్ట్ టైంలో ఇన్ని సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ ఇన్ని సినిమాలు చేసినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా చేయడం చాలా కష్టం అండి, అనుకున్నంత ఈజీ కాదు. అందులోనూ మీటర్ లాంటి సినిమా చేయాలంటే చాలా కష్టం. కమర్షియల్ సినిమా నాకు తెలిసి more than 75 days వర్కింగ్ డేస్, అన్ని రాత్రింపగలు చేసిన షూటింగ్. చాలామంది టెక్నీషియన్స్ కష్టం ఉంది. ఇంత పెద్ద ఫైట్స్ కానీ, ఇంత పెద్ద సెట్స్లో సాంగ్స్ కానీ, ఇలాంటి సినిమా అంత ఈజీ కాదు కంప్లీట్ చేయడం. ఇలాంటి పెద్ద సినిమాల్ని కూడా అంత తొందరగా కంప్లీట్ చేయడానికి కారణం మా టెక్నీషియన్స్ అందరూ, యూనిట్ మొత్తం అందరూ కష్టపడేవాళ్ళు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి.
అండ్ థ్యాంక్ యూ చెర్రీ సార్ అగైన్ మీటర్ ఈజ్ వెరీ స్పెషల్ ఫిలిం. ఎందుకు అనేది రేపు మీకు April 7th అర్థమవుతుంది. ఇప్పుడు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసిన వాళ్ళందరూ ఒక్కరి దగ్గర ఇద్దరి దగ్గర చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. కిరణ్కి చాలా పెద్ద సినిమా పడింది, ఇది పెద్దగా ఉంటుందా అని చెప్పి. 100% అండి, నాకు నమ్మకం ఉంది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకొని థియేటర్కి రండి. నేను నేర్చుకున్న స్కిల్స్తో మిమ్మల్ని అందరినీ నేను ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటున్నాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మీటర్ థియేటర్లో చాలా గట్టిగా ఉంటుంది అన్ని విధాల. మీరు టీజర్ ట్రైలర్ చూస్తే ఎలా అయితే పరిగెత్తిందో, అంటే గ్యాప్ లేకుండా స్పీడ్, చాలా అందరూ నాకు ఇచ్చిన రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్ ఉంది, రేసీగా ఉంది అని. మీకు సినిమా కూడా అలాగే ఉంటుంది. 2 గంటల 5 నిమిషాల సినిమా మీకు ఎలా అయిపోయిందో కూడా తెలీదు. అండ్ నిన్న నేను రమేష్ అన్న అదే డిస్కస్ చేస్తున్నాం. ఇది కమర్షియల్ సినిమా, గట్టి కమర్షియల్ సినిమా అంటే ఇది కమర్షియల్ సినిమా అండి, కానీ మంచి కమర్షియల్ సినిమా. చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఒక ఎమోషన్ చెప్పాం, డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో సమ్మర్కి నాకు తెలిసి ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. April 7th ఎగ్జామ్స్ అయిపోతాయి అనుకుంటా అందరికీ. సో హ్యాపీగా సమ్మర్లో థియేటర్లో కూర్చొని మీరు ఊహించిన దానికన్నా ఎంటర్టైన్ అవ్వండి. ఏది మామ, నేను ఏదో నినాదం అనుకున్నాం ఏంటి మీటర్కి? ఊపు ఉత్సాహం కలగలిపితేనే మీటర్. రేపు మీకు థియేటర్లో అంతే గట్టిగా ఉంటుంది. మళ్ళీ థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము సినిమా గురించి మీరు చూసిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాం. అందుకే చాలా సాఫ్ట్గా ఏదో అలా మా ఎమోషన్ అన్ని దాపెట్టుకొని చెప్తున్నాం. బట్ మీకు మీటర్స్ April 7th చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు మీ కెరియర్ మీటర్ బాగుంది, కానీ ఈ మీటర్ తర్వాత మాత్రం మామూలుగా ఇంకా మైక్ ఇవ్వాల్సిందే. డైలాగ్ అన్నప్పుడు ఏ డైలాగ్ చెప్పాలి? లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, కుర్రనా కొడకలం దింపడం అంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు. ఇవే కాదు, సినిమాలో మీకు చాలా డైలాగులు ఉంటాయండి. సో ఇంకా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఏం తమ్ముడు? కాదు తమ్ముడు, సంవత్సరానికి 5 చేయలేదు తమ్ముడు. మీరు చేసే అదృష్టం వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావు తమ్ముడు. అంటే సంవత్సరానికి 10 కాదు 12 సినిమాలు చేసే అదృష్టం వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా శక్తి మేరకు నేను ఇప్పుడు సంవత్సరానికి 2-3 సినిమాలు చేయగలుగుతున్నాను అంతే. ఇంకా చేయగలిగితే ఐల్ బీ వెరీ హ్యాపీ. ఎన్ని సినిమాలు చేస్తే అంత మంచిది, ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలంతే. అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను సంవత్సరానికి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి, అంటే షార్ట్ ఫిల్మ్స్ పక్కన పెడితే 3 years అయింది. 3 yearsలో నేను 6 films మాత్రమే చేయగలిగాను. ఇంకా అంటే ఇయర్కి 6 films చేసేంత అదృష్టం రావాలని కోరుకుంటున్నాను. తప్పులేదు తమ్ముడు, ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. మన శక్తి ఉండాలి, మనం కష్టపడాలి. సినిమా అనేది ఊరికేదో పొద్దున్న వెళ్ళి సాయంత్రం అలా ప్యాకప్ చెప్పుకునేది కాదు. సినిమా అంటే చాలా కష్టం. సో ఎన్ని సినిమాలు చేస్తే అంత ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, మీరు ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ డైలాగ్ అడిగారు, సరే ఇక్కడ నుంచి ఏదో డైలాగ్ చెప్తా అంటున్నారు. ఆవిడ తెలుగులో బాగా ప్రిపేర్ అయ్యారు. ఏది వినేద్దాం ఒకసారి. అమ్మాయి చెప్తే ఎలా ఉంటుంది? కిరణ్ అబ్బవరం గారి డైలాగ్ చూద్దాం. అతుల్య రెడీ? టీజర్ డైలాగ్. టేక్ నెంబర్ 1. అచ్చో అయ్యయ్యో. ఓకే, బ్లాస్ట్ అయిపోయడానికి ఇది పవర్తో నడిచే మామూలు మీటర్ అనుకుంటున్నావా? మొగర్తో నడిచే మాస్ మీటర్. నవ్వడమే 1 మీద ఉంటుంది. తొక్కుంటూ పోవడం. మధ్యలో ఒక 2 లెటర్లను ఆవిడ తొక్కేసినా కూడా మా ఫుల్ స్వింగ్లో చెప్పారు ఆవిడ. సో థ్యాంక్ యూ. అండ్ Q&A సెషన్ ఉంది. సో మీడియాకి ఇమీడియట్గా ఇచ్చేసాం, మీకే అడగండి. కిరణ్ గారు, Q&A సెషన్ ఉంది. హీరోయిన్ అదర్ టెక్నీషియన్స్ ఉంటారు. నేను రమేష్ డైరెక్టర్ ఇద్దరు వెళ్ళాలి. సెన్సర్ 12:30కి అయిపోతుంది. వీ హ్యావ్ టు బి దేర్. సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ గారు 1 minute. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి. రమేష్ గారు, మీకు ఇది ఫస్ట్ సినిమా. అవునండి. సో మీ తర్వాత సినిమా మీకు ఎప్పుడు ఉంటుందో, సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత తెలుస్తుంది. ముందుగానే మీరు అందరికీ నా సెకండ్ ఫిల్మ్ అని అందరికీ ఆఫర్లు ఇచ్చేశారు. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే కానీ ఆఫర్లు ఎవరు. మొదటి సినిమా అయిన తర్వాత అవకాశాలు వచ్చి ఉంటాయి. మొదటి సినిమా జరుగుతుండగా కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఏ కాన్ఫిడెంట్తో మీ టీం అందరికీ తర్వాత సినిమా అవకాశాలు ఇచ్చారు అంటే? సార్ నాకు వచ్చిన అర్థం కాలేదు సార్.
మీకు ఫస్ట్ సినిమా ఇది, అవునండి. మీకు మొదటి సినిమా, మీకు రెండో సినిమా మీకు అవకాశం వస్తుందో రాదో తెలియదు, ఇంతవరకు అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి. అవునండి, ఏమీ లేదు. కానీ మీరు మీ టీంకి రెండో సినిమా ఛాన్స్ నీకు ఇస్తానని మీరు ముందే చెప్పేశారు కదా, Yeah. ఏ నమ్మకంతో ఇచ్చారని అడుగుతున్నా అంతే. ఇంకే మీటర్ మీద నమ్మకం భయ్యా, నో డౌట్. 100 మీద కాదు, ఎక్కడో ఉంటుంది ఈ సినిమా. సినిమా సారీ అంటే కూర్చున్న ఫస్ట్ అర్థం కాలేదు. రమేష్ గారు, చెప్పండి. మీరు ఫస్ట్ సినిమా కదా. చెప్పండి. ఇంతకుముందు మేము పటాస్లో చూసాం, సుప్రీంలో చూసాం, హీరో ఒక రేంజ్లో వెళ్తుంది అవును. మాస్తో. అవును. సో మీటర్లో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు? ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ స్టోరీ అండి, దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాం. ప్రతి ఇంట్లో ఉండే ఎమోషన్ ఇది, ప్రతి కొడుకు ఫీల్ అయ్యే ఎమోషను, ప్రతి తండ్రి ఫీల్ అయ్యే ఎమోషన్ ఇది. కిరణ్ గారు, ఒక డైరెక్టరు ఒక డైరెక్టరు ఒక ఇదితో వెళ్తూ ఉంటారు. ఒకడు మాస్ సినిమా డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని, ఒక క్లాస్ సినిమా కానీ, ఒక ఫ్యామిలీ సినిమా కానీ, అట్లా మీరు ఈ మాస్ సినిమాకే ఫస్ట్ సినిమాకే ఇది మీరు ఇంతకు వచ్చాడు ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇన్స్పిరేషన్ ఎవరు ఇప్పుడున్న దర్శకుల్లో? నా మనస్తత్వం అంతండి. కొంచెం ఎటకారం, ఫన్, ఎమోషను ఇవన్నీ లోపల ఉంటాయి. ఒక లవ్ ఇవన్నీ కొంచెం మనకు సెట్ అవ్వబోయ్యా. మనం ఫైట్లు అంటే మన రాజమౌళి గారి సినిమాలు, బాబీ గారి సినిమాలు, కమర్షియల్ సినిమాలు చూసుకుంటూ అలా వచ్చాం కదా. సో బేసికల్గా మన నేచర్ అలాంటిదే కాబట్టి అలాంటి సినిమా వచ్చింది అంతే. బయటికి సిగ్గుపడుతున్నారు. కిరణ్ గారు, కాకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎలా వచ్చాయి అసలుకి ఏంటి అంటే, ఇదివరకు చాలామంది స్టార్ హీరోలు కాకి డ్రెస్ చేశారు కదా, సో వాళ్ళని ఏమైనా ఇన్స్పైర్ తీసుకున్నారా ఏదైనా దీంట్లో ఎట్లా ఏమైనా? లేదు సార్, అంటే ఎవరిని ఇన్స్పైరింగ్గా తీసుకోవడం అది లేదు. ఈ క్యారెక్టరేషన్ విన్నప్పుడు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ సార్. అంటే సెకండ్ హాఫ్ సినిమా మీకు ఎలా ఉంటుందంటే నిజంగానే మీరు ఒక పెద్ద హీరోని చూస్తారు చూడండి సార్. నాకు కథ చెప్పినప్పుడు కూడా రమేష్ అన్న ఇది ఒక పెద్ద హీరోకి అనుకున్న కథ సార్. నాకు తెలిసి రవితేజ గారు, చిరంజీవి గారు ఆ రేంజ్లో ఊహించుకున్నారు ఆయన. సో ఆ కథ నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు విన్నప్పుడు చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా చేయాల్సిన రోల్ ఇది. సెకండ్ హాఫ్ అలా ఉంటుంది. సో 100% చాలా చాలా భారంగా ఉన్నది. మీన్ వైల్ ఒక రెస్పెక్ట్ఫుల్ డ్రెస్ కదా సార్. అది పోలీస్ డ్రెస్ వేసుకోగానే తెలియకుండానే మనకు ఒక వైబ్ వస్తుంది. అది ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది సార్. రేపు మీరు సెకండ్ హాఫ్ మొత్తం మీకు అలాగే చూస్తారు, మీరు స్క్రీన్ పైన చాలా స్టన్నింగ్గా ఉంటుంది సార్. అంటే మీ గత సినిమాలు చూస్తే డిఫరెన్స్ ఉంది, ఇది చాలా డిఫరెంట్. మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ మొత్తం కూడా ఉన్నాయి కదా. సో ప్రొడ్యూసర్స్కి మీకు ఎంత ర్యాప్ ఉంది ఈ సినిమా పైన? అంటే ఖర్చు బడ్జెట్ పైన ఏమైనా పెరిగిందా, ఎట్లా ఏంటి అసలు? ఈ సినిమాకి బడ్జెట్ బాగా అయింది సార్. అండ్ చెర్రీ గారు కథ చెప్పినప్పుడు, రమేష్ అన్న కథ చెప్పించారు చెర్రీ గారు. ఈ కథ విన్నప్పుడే డిసైడ్ అయిపోయాం సార్, ఇది పెద్ద కమర్షియల్ సినిమా. అప్పటికి నా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒకటే రిలీజ్ అయింది ఈ సినిమా కమిట్ అయినప్పుడు. సార్ కూడా ఎస్ఆర్ కళ్యాణ మండపం చూసి, లేదు మాస్ అవుట్ అండ్ అవుట్ మాస్ నీకు సెట్ అవుద్ది అండ్ చాలా పెద్ద సినిమా టేకప్ చేస్తున్నామని అనుకున్నాము. అండ్ మీన్ వైల్ వెళ్ళే ప్రాసెస్లో బడ్జెట్కి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చెర్రీ గారు అలాగే ఇన్వెస్ట్ చేశారు. అండ్ రేపు మీకు అది స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్. నేను ఎంత చెప్పినా టీజర్లో, ట్రైలర్లో పాటలు అవన్నీ చిన్న గ్లిమ్స్ మాత్రమే సార్. నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను. రేపు మీకు సినిమా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది సార్. కిరణ్ గారు సార్, ఇప్పుడు వరకు మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఇది మీటర్లో మ్యాటర్ ఉందని మాకు ట్రైలర్లో చూస్తే తెలిసింది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాగే జర్నీ కంటిన్యూ చేస్తారా? మాస్ లేదా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా కాన్సెప్ట్లో వస్తే అవి కూడా చూస్తుంటారా? సార్, నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే ఆర్టిస్ట్ అన్నాడు మార్కెట్లో కూరగాయలు లెక్క సార్. ఓ రోజు వంకాయ కావాల్సి వస్తుంది, ఓ రోజు మునక్కాయ కావాల్సి వస్తుంది, ఏదో నేనేంటంటే అన్నీ చేయాలి సార్ ఆర్టిస్ట్ అనే అతను. నాకు పర్సనల్గా మై చాయిస్ ఈజ్ కమర్షియల్ ఫిలిమ్స్. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది. నేను పెద్ద పెద్ద హీరోలందరినీ చూసి నేను విజిల్స్ వేసింది కమర్షియల్ సినిమాలకే సార్. నాకు అదంటే చాలా ఇష్టం. కమర్షియల్ సినిమాలకి ప్రియారిటీ ఇస్తాను. అలా అని చెప్పి నా జర్నీలో యాజ్ ఆర్టిస్ట్గా ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తాను సార్. ఇప్పటిదాకా నా జర్నీ మీరు చూసుకుంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం టిల్ డేట్ అన్నీ కొత్తగానే ఉంటాయి సార్. అంటే చేసింది ఏది చేయలేదు. మీరు రాజావారి రాణి గారు చాలా సాఫ్ట్ రోల్ ఉంటుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక స్టూడెంట్ గారు ఒక కమర్షియల్ మీటర్లో ఉంటుంది. సెబాస్టియన్ నైట్ బ్లైండ్నెస్ రోల్, తర్వాత సమ్మతమే అర్బన్ కైండ్ ఆఫ్ రోల్, తర్వాత నేను మీకు బాగా కావాల్సిన వేరే కైండ్ ఆఫ్ రోల్. సో వినరో భాగ్యం వేరే కైండ్. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ప్రయత్నిస్తాను. కిరణ్ గారు, రీసెంట్గా మీరు హీరో రామ్ చరణ్ని కలవడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్కి రామ్ చరణ్ వస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకు కలిశారు అసలు? నేను చెప్తాను సార్. నాకు తెలిసి 1-2 డేస్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను. కిరణ్ సార్, మీది ఇది 7వ సినిమా. ఏప్రిల్ 7వ తారీఖు రిలీజ్ అవుతుంది సినిమా. అది కాకతాళీయంగా జరిగిందా లేదా అనుకుని డేట్ పెట్టుకున్నారా? సార్, అనుకోని ఏం లేదు సార్, అది జరిగింది సార్. అంత మంచిగా అనుకోవాలి. ఏప్రిల్ 7th రావడం వెరీ హ్యాపీ.
ఖచ్చితంగా మీరు అన్నది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది సార్. అవును, 7th ఫిలిం April 7th అని చెప్పి వెరీ మంచి శుభసూచకం అనుకుంటున్నాను సార్. తర్వాత మీరు వరుసగా అగ్ర బ్యానర్లో చేయాలని ఏ హీరో కొత్త హీరోని ఎవరికైనా ఉంటుంది. ఆ కోరిక మీకు మన గీతా ఆర్ట్స్ ద్వారా, అలాగే ఇప్పుడు మైత్రి మూవీస్, అలాగే మన దీని ద్వారా తీరిపోయింది అనుకోవచ్చు. అయితే అగ్ర దర్శకుల్లో మీరు చేసేవన్నీ కొత్త దర్శకులతో చేస్తున్నారు. అగ్ర దర్శకులతో చేయాలని లేదా, భవిష్యత్తులో ఉంటుందా ఉండదా, మీతో ఎందుకు వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదు, మీరు అప్రోచ్ అవ్వట్లేదు, ఏంటి అసలు? లేదు సార్, ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్స్తో చేస్తాను. అండ్ ఇప్పటివరకు నేను చేసిన డైరెక్టర్లు కూడా చాలా పెద్ద డైరెక్టర్లు అవుతారు సార్. సో ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను సార్, నాకు అవకాశం అనేది చాలా కష్టంగా వచ్చింది, అవ్వలేదు. నాకు నేను కూర్చొని ఏదో ఉన్న బడ్జెట్స్లో ఏదో రాజావారి రాణి గారి సినిమా స్టార్ట్ చేసుకున్నాం. తెలియకుండానే ఐ ఫీల్ నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఒక అతన్ని సినిమాలకి ఇప్పుడు వచ్చాను. చాలామంది ఇంకా కొత్త టెక్నీషియన్స్ అందరూ రావాలి. అది నా సినిమాల ద్వారా జరిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే ఎవరైనా కొత్త డైరెక్టర్ ఒక కథ తీసుకొని వస్తే తనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, నా ఇమేజ్ పెరుగుతుందా, నా క్రేజ్ పెరుగుతుందా, కమర్షియల్స్ వర్కౌట్ అవుతాయా, నాకు రెమ్యునరేషన్స్ పెరుగుతాయి అనేది చూడండి సార్. ఒక కొత్త డైరెక్టర్ వచ్చి మంచి కథ వస్తే, ఒక కొత్త సినిమా చేస్తే చాలా మంది టెక్నీషియన్స్ బయటకు వస్తారు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. రీసెంట్గా థియేటర్లో అంతకుముందు థియేటర్లు మీకు సక్సెస్ఫుల్గా రన్ అయినా, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు థియేటర్ కంటే ఓటీటీలో కూడా బాగా రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. 100 million 24 hours మొన్న ఆ సినిమా వినరో భాగ్యం విష్ణు కదా. అంటే మీరు ఇప్పుడు థియేటర్ కంటే ఓటీటీ డామినేట్ చేస్తుందా మిమ్మల్ని హీరోగా అంటే? అదేం లేదు సార్, అంటే ఇప్పుడు థియేటర్లో నిన్న వినరో భాగ్యం విష్ణు కదా థియేటర్లో బ్లాక్ బస్టర్ అయింది సార్. ఇప్పటికీ ఈరోజు 40th డే అనుకుంటాను, ఎక్కడో ఇంకా 2-3 థియేటర్స్లో ఆడుతుంది. సో థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత 1 డేలో 100 million అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. వాళ్ళు కూడా మన ఆహా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అన్స్టాపబుల్ బాలకృష్ణ గారి షోకి ఎంతైతే వచ్చిందో అంతే క్రేజ్ వచ్చింది వినరో భాగ్యం విష్ణు కదే అన్నారు. వెరీ బ్లెస్డ్. అండ్ బోత్ థియేటర్లో అంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఓటీటీలో కూడా అంత పెద్ద సక్సెస్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఇవాళ మధు గారి బర్త్డే. సో నమస్తే తెలంగాణ మధు గారు, అండ్ హ్యాపీ బర్త్డే అండి. ఒక్కసారి వేదిక దిగి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మధు గారిని. మీటర్ టీమ్తో ఇవాళ సెలబ్రేషన్స్ అనమాట. మధు గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే పాట రాదా మీ ఎవరికి? బర్త్డే అయినా చెప్పండి. సో ఎస్, నేను పాడట్లేదు ఎందుకంటే మీ బర్త్డే చాలా మెమరబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి. మధు గారు రండి. కిరణ్ గారిని అండ్ టీమ్ని కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వంశీ గారు, తేజ గారు అండ్ సాయి గారు వేదిక మీదకి రావాల్సిందిగా. మధు గారు మీరే కేక్ కట్ చేయాలి కాబట్టి మీరే ముందుకు రావాలి. నేను పాడే వరకు చేసేలా ఉన్నారు. అలేఖ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అంతే. సో హ్యాపీ బర్త్డే మధు గారు వన్స్ అగైన్. సో 7th April మీటర్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది ఫుల్ పవర్తో. అండ్ మీరు కూడా తొక్కండి, బైకులు కార్లు, కానీ 80కి మించి మీరు తొక్కకండి, ఫైన్లు పడతాయి కాబట్టి. బట్ థియేటర్కి వెళ్ళి చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అందిస్తారని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు మీటర్ టీమ్ అందరికీ. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.